అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుప్తంగా రావాలా. ఓవులవారిపల్లి మండలం, మాది చెన్నరాజుపోడు గ్రామం. మా ఊరిలో నిన్న జరిగిన దాడి, మా మీద హత్యా ప్రయత్నం చేసిన జోగినేని మణి. గతంలో మా తోటలో బోరు బావులన్నీ పగలగొట్టేసి తోటలో పనిచేసే వాళ్ళందరినీ తరిమి బెదిరించేశాడు. రాజకీయ పరంగా నేను ఎక్కడ రాజకీయ నాయకుని కాదు. సోషల్ మీడియాలో పవన్ గారి కావచ్చు, రామారావు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు నేను సోషల్ సర్వీస్ చేశాను. అనాది మృతదేహాలు కాపు సంఘం నుంచి జీలకర్ర ముర్రి నాయకత్వంలో నేను కన్వీనర్గా 5,000 మృతదేహాలను మన దేశ భారతీయులందరినీ ఇంటికి చేశాము. కడచూపు మేరకు ఇట్లాంటి సేవా కార్యక్రమం చేసేవాళ్ళు మేము. పవన్ కళ్యాణ్ కోసం సేవా కార్యక్రమం, జనసేన ఎన్ఆర్ఐ సేవా కార్యక్రమం చేసి ఆయన కోసం కోవిడ్లో ఎన్నో జెండాలు, ఎంతో నాయకులు ఆయన కోసం మేలు చేసే విధంగా సేవా కార్యక్రమం ఆయన మంచి పేరు చేశాము. ఇప్పుడు మా ఊర్లో నిన్న రాత్రి నేను మా ఆవిడ దేవుడి కోసం దర్శించుకోవడానికి ఇది బయటకు వచ్చే రాత్రి 1 గంట సమయంలో మా ఆకస్మిక దాడి చేసి మమ్మల్ని హత్యాప్రయత్నం చేసిన ఆమె కడుపు మీద తన్ని కింద పడి నేను నా మీద రాడ్డుతో చేయగొట్టాడు. నాకు దెబ్బ ఫ్యాక్టరీ నొప్పులుగా ఉన్నాయి. దాడి చేశాడు, సంపాదన చేసిన వాళ్ళని బెదిరిస్తున్నాడు. మిమ్మల్ని చంపేస్తాను, నాకు పవన్ కళ్యాణ్ తెలుసు, హోమ్ మినిస్టర్ తెలుసు, ఎస్పీ తెలుసు, డిఎస్పీ తెలుసు, నేను జనసేన ఇది పేరు రాజకీయ పొలిటికల్గా ఏదో చెప్పుకుంటున్నాడు. మేము కూడా ఏదో సేవా కార్యక్రమం చేశాం. మేము అక్కడ చెప్పుకోవాలి, ఇతరులు మంచిగా కార్యక్రమం చేశాం. అది మా మీద దాడి చేసి హత్యా ప్రయత్నం అయితే చేశాడు. ఇందుమూలంగా నేను ప్రభుత్వానికి కానీ మీడియా పరంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను, తగిన చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రభుత్వం తొందరగా అతని మీద ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అర్హులు కాదు. రాజకీయం అయిన తర్వాత అందరినీ సామరస్యంతో ఎవరికైనా కష్టాలు అంటే వాళ్ళని చూసుకొని వాళ్ళ సహాయ కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం రాజకీయం అనిపించుకోవచ్చు. ఈ విధంగా చెప్తే ఆయన పవన్ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళ పేర్లు పాడు చేస్తున్నాడు. ఇలాంటి కూడా నాకు మేము కూడా చేసాం. వాళ్ళ పేర్లు నేను ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని కార్యక్రమాలు చేశాను, నేను ఎంతో సేవ చేశాను. నేను ఆయన దగ్గర నేను పాలా. ఇప్పుడు మొత్తానికి జోగినేని మణి నిన్న అటాక్ చేశాడు, చంపేస్తానికి అటాక్ చేశాడు. తప్పించుకున్నాము అంతే. మమ్మల్ని చంపిస్తానని బెదిరించాడట. మేము ఈరోజు ఒక రైల్వే కోర్టు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చాము. ఓరాపల్లి రాత్రి పోయేసి రాసి చెప్పాము. ఇక్కడికి పోలీస్ స్టేషన్ సిఐ గారికి తెలియాలని చెప్పి సార్ గారికి చెప్పి వచ్చాను. ఇలాంటివి వాళ్ళు గతంలో చాలామందికి చాలా ఇబ్బందులు పడుతున్నారు విషయాలు కూడా ఉన్నాయి. అతనికి సోషల్ మీడియాలో కూడా చాలామంది చాలా బ్యాడ్ కామెంట్స్ రాస్తున్నారు. అంటే మంచి పనులు చేస్తే మనం రాస్తారు ఎవరన్నా రాయరు కదా. నాకు ఎవరన్నా ఒక చిన్న బ్యాడ్గా ఏదైనా పూజ జరుగుతానింది. నేను మా ఆయన ఇద్దరం దేవుడి దర్శనానికని ఇంట్లోంచి బయటకు వచ్చినాము. జోగినేని మణి అనే అతను మా మీద ఏ కక్షలు పెట్టుకున్నాడు. వచ్చినాడు రాత్రి మా పాటి మీద దేవుడికి దండం పెట్టుకొని ఉంటే నా భర్త మీదకి అటాక్ చేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసినాడు. మేమేదో తప్పించుకొని బయటపడి మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాము. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. దానివల్ల మేము రాత్రికి వచ్చి మాకు ఒంట్లో బాగాలేక నొప్పులు తగిలి వచ్చి ఇంజక్షన్ తీసుకొని హాస్పిటల్కి వచ్చి చూపించుకొని ఇంజక్షన్ తీసుకొని వెళ్ళాము. తర్వాత ఇప్పుడు వచ్చి రైల్వే కోడ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత దూరమైనా సరే మీరు తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి తెలపాలని, ఇలాంటివి ఎక్కడ జరగకూడదని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. మీకు వాళ్ళకి ఎందుకు మాకు ఏమి లేదు సార్. కాదంటే ఎందుకు వచ్చిందంటే మాకు గతంలో మాకు పొలంలో ఉంటే వచ్చి చెట్లు కొట్టేశారు, టేక్ చెట్లు కొట్టేశారు. అది ఎవరు కొట్టినారు అనేది తెలియకుండా కేసు ఇచ్చాము మేము. కేసు ఇస్తే కూడా దాన్ని మళ్ళీ పెద్ద మనుషులు అందరూ కలుసుకొని రాజీ చేసినారు. దాన్ని వదిలేసినాము. మా తాతగారి విగ్రహం పెట్టినారు గంగాలమ్మ గుడి దగ్గర. ఆయన స్థాపించినాడు, ఆయన ఎప్పుడో స్థాపించినాడు గంగాలమ్మ గుడి. అందుకని ఆయన దానికోసం పెద్ద మనుషుల్ని అడిగి పెట్టినాడు. లేదు అడిగి పెట్టలేదని చెప్పి దాన్ని పగలు కొట్టేసి దాన్ని ఎట్లంటే చేసినారు. అది కూడా ఫోన్లే మేము వదిలేసినాం సార్. అలాంటివన్నీ వాళ్ళు చేసినారు. వాళ్ళ గురించి ఎవరు బ్యాడ్గా వాళ్ళ మీద కామెంట్ చేసి పేపర్లు వేసినారని, వాళ్ళ గురించి చెడ్డగా రాస్తున్నారని అప్పటి నుంచి మా మీద కక్ష పెట్టుకొని మేమే చేస్తున్నాము అంటే వీళ్ళు విగ్రహం కొట్టేసినారు, అందుకని మేము వాళ్ళ మీద ఏదో ఇలాంటివన్నీ బ్యాడ్గా చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని ఎక్కడంటే అక్కడ 10 మందిలో ఇలా అవమానం చేయడం చాలా జరిగినాయి సార్. కానీ మేమైతే ఏది పట్టించుకుని మా పని మేము చేసుకోబోతున్నాం. రాత్రి మాత్రం దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని అతను అటాక్ చేసి ఆయన కొట్టి ఆయన తోసేసి నా మీదకి వచ్చి నన్ను కాళ్ళు ఎత్తుకొని కడుపు మీదకి పెట్టి నేను చంపేస్తాను లంజా అది ఇది అని మాట్లాడుతున్నారు సార్ చెడ్డగా. ఈ విషయం ఎంత దూరం సరే మీరు పెద్దవాళ్ళకి అందరికి షేర్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.